యాపిల్ కంపెనీ తెలుసు కదా. సో మన ఇండియాలో స్టాక్ చేయక మునుపు అక్కడ చైనాలో వాళ్ళు యాపిల్ కంపెనీ పెట్టి అక్కడ ఇప్పుడు కూడా ఉంది, అలా అనేం కాదు, ఉంది. అక్కడ నుంచి మొత్తం ప్రపంచం అంతా కూడా అమ్మేసుకునేది యాపిల్ కంపెనీ. సో ఇప్పుడు ఏమైంది, మన ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ వాళ్ళకు అదంతా కూడా తెలియాలి కదా, ఆ ట్రైనింగ్ గిన్నింగ్ అవన్నీ కూడా ఎట్లా అవన్నీ ఫిక్స్ చేయాలి, అవన్నీ కూడా చేయడం కోసమని చైనా నుంచి వాళ్ళు అక్కడ ఒక 300 మంది ఎంప్లాయీస్ని ఇక్కడ మన ఇండియాలోకి తెచ్చారనమాట. సో వాళ్ళు మన ఇండియన్స్కు మన గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళంతా చైనా గవర్నమెంట్కు లాయల్గా ఉండి, అంటే అక్కడ ఏమంటే తెలుసు కదా ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తుంటారంట, ఇదన్నమాట వాళ్ళ పని. సో దానికి ఏం చేసినారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్లున్నారు ఇండైరెక్ట్గా, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ, బట్ యాపిల్ కంపెనీ అయితే ఆ 300 మందిని తీసేసింది. ఏది డైరెక్ట్గా ఈ కారణాలు చెప్పకుండా వేరే కారణాలు చెప్తూ వాళ్ళని తీసేసిందంట ఫాక్స్కాన్ కంపెనీ. సో కాబట్టి ఎక్కడైనా కూడా వేరే దేశం వాళ్ళంటే ఇప్పుడు ఒక దేశం నుంచి ఒక దేశం నమ్మేటువంటి పరిస్థితి అనేది లేదు, ఎందుకంటే లాయల్గా ఉండడం లేదు. పైపచ్చు ఎక్కడ ఏం చేస్తారో తెలుసు, ఇదివరకే తెలుసు మనకు. వాళ్ళు చైనా వాళ్ళు ట్యాక్సెస్ ఎగ్గొట్టేసి వాళ్ళు బై రోడ్డు వెళ్ళిపోయారనమాట. చాలా ఈ ఫోన్లు వాళ్ళే, రియల్మీ వాళ్ళు, ఎంఐ వాళ్ళు, వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా మన దేశంలో రావడమును ఏదో విధంగా మనం దెబ్బ కొట్టేసి పోతాను, ఇదే పనే వాళ్ళది, వేరే పనే లేదు. అందుకోసమే 300 మందిని తీసేయడం జరిగింది.